ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఆడవారు మగవారు ఒక 25 ఏళ్ళు వయసు వచ్చింది అంటే ఉద్యోగంలో ఒక సంపాదన కోసం స్థిరపడుతున్నారు. ఉద్యోగానికి ప్రతిరోజు 7-8 గంటలు కష్టపడాలి. ఒక ఆదివారం సెలవులు అయితే శనివారం సెలవు ఉంటుంది. మిగతా అన్ని రోజులు అట్లా డొక్కాడాలంటే రెక్కాడాల్సిందే ఆ ఉద్యోగానికి. కాబట్టి ఒక బాధ్యతగా మనందరికీ ఉద్యోగం ఉంటుంది. ఉద్యోగం చేసుకునేటప్పుడు సమయం కుదరకు అటు కుటుంబ వ్యవహారాల వల్ల అనేక ఆరోగ్య విషయాల్లో అశ్రద్ధ చేస్తూ ఉంటాం. ఏది పడితే తినేస్తుంటాం. ఉద్యోగం వచ్చిందని ఆనందం, కొత్తగా ఫ్యామిలీ అని ఆనందం, ఇక సెటిల్ అయ్యాం జీవితంలో ఆనందంలో ఎప్పుడు పడితే అప్పుడు తినేస్తుంటాం. ఉద్యోగం నుంచి వచ్చి 9, 10, 11 లేటుగా లెగుస్తుంటాం. వ్యాయామం చేయం, ఆటలాడం, కాస్త ఫిజికల్గా కష్టపడేది ఉండదు. నీడపట్టున కూర్చొని చెమటలు పట్టకుండా గదుల్లో ఏసీల్లో గడపటం వల్ల అనేక రకాలుగా ఒబిసిటీ, ఫ్యాటీ లివర్, కొలెస్ట్రాల్, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ సమస్యలు, అట్లాగే కీళ్ళ నొప్పులు, మజిల్ పెయిన్స్, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, డిస్క్ ప్రాబ్లం, ఇట్లా అనేక సమస్యలు వచ్చేస్తూ ఉంటాయి. మరి ఉద్యోగం చేసుకోవటం వల్ల, కదలకుండా కూర్చోవటం వల్ల ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలతో ఉద్యోగం చేయడానికి ఆటంకం కలుగుతూ ఉంటుంది. మరి అలాంటి వారికి ఉద్యోగం ద్వారా సంపద రాకపోతే వాళ్ళకి భుక్తి ఉండదు. కాబట్టి ఆ ఉద్యోగం కొనసాగించాలి కనీసం 60 ఏళ్ళ వయసు వచ్చేవరకన్నా. మరి ఈ అనారోగ్య సమస్యలు ఉద్యోగానికి ఆటంకం కాకూడదు. ఈ జబ్బుల్ని, బరువుని మందులు లేకుండా తగ్గించుకోవాలన్నా, జబ్బుల్ని పోగొట్టుకోవాలన్నా, జబ్బులు లేకుండా హాయిగా జీవించాలన్నా మీలాంటి వారికి ఉద్యోగం చేసుకుంటూ కూడా ఆరోగ్యాన్ని పెంపొందించుకునే ఒక చక్కటి అవకాశం, ఒక మంచి మార్గం ఉంది నేను చెప్తా. అదే మందులు లేకుండా జబ్బులు తగ్గించుకోవటానికి, అసలు జబ్బులు రాకుండా జీవించటానికి, ఉద్యోగం చేసుకుంటూ కుదలకుండా చెమటలు పట్టకుండా నీడపట్టున కూర్చునే వారికి కూడా మీరు హాయిగా మీరు సంపాదనతో కాస్త సుఖంగా ఆరోగ్యంగా ఉండటానికి న్యాచురోపతి మార్గం ఒక చక్కటి అవకాశాన్ని కలిగిస్తుంది. అలాంటి న్యాచురోపతి మార్గాన్ని ఇంట్లో ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటూ అన్నీ ఫాలో అవటం కుదరట్లేదు, అసలు ఏది ఎట్లా చేస్తే మంచిదో తెలియట్లేదు అనుకునే వారికి 15 రోజులు లేదా ఒక నెల రోజులైనా ఒక సమయం పెట్టుకుని వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ చాలామందికి ఈ మధ్య ఉంటున్నది. కొంతమంది మీకున్న సమస్యలకి పర్మిషన్ స్పెషల్గా తీసుకుని, ఒకవేళ మీకున్న సమస్యలకి మెడికల్ సర్టిఫికేట్ ఏమైనా కావాలంటే, ఇప్పుడు మనలాంటి సంస్థల్లో చేరాలంటే మెడికల్ సూపరింటెండెంట్ ద్వారా మెడికల్ సర్టిఫికేట్ ఇస్తారు. ఇక్కడ రెసిడెన్షియల్గా ఉంటేనే ఈ సమస్యలు తగ్గుతాయి. కాబట్టి ఇలాంటి వారికి మెడికల్ లీవ్ ఫెసిలిటీనో లేకపోతే సిక్ లీవ్ ఫెసిలిటీస్ ఇవ్వండి అని అడగొచ్చు. లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ ఇస్తే ఈ నెల రోజులు నేను పనిచేస్తూ జబ్బులు తగ్గించుకుంటానని మీరు యాజమాన్యాన్ని రిక్వెస్ట్ చేస్తే, అలాంటి అవకాశం ఉంటే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ మన ఆశ్రమంలోనే ఉంటూ చక్కగా మీ జబ్బులన్నింటినీ తగ్గించుకోవచ్చు. కొంతమంది అలాంటి ఫెసిలిటీ ఉన్నవారు 2 నెలలు 3 నెలలు కూడా ఇక్కడే ఉండి వారికి ఉన్న బరువును తగ్గించుకుని వాళ్ళు పెళ్ళి అవ్వట్లేదు, ఇప్పుడు పెళ్ళి అయ్యేటట్టు బాడీ రెడీ అయిపోతున్నారు. కొంతమందికి పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టట్లేదు, ఇక్కడే 2-3 నెలలు ఉంటారు వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా, ఇక్కడే పని చేసుకుంటూ వాళ్ళకున్న ఒబిసిటీని, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ సమస్యలను తగ్గించుకుని చక్కగా ప్రెగ్నెన్సీ రావడానికి బాడీని కండిషన్గా మార్చుకోగలుగుతున్నారు. కొంతమందికి మెడ నొప్పి, నడు నొప్పి, డిస్క్ ప్రాబ్లమ్, సయాటిక్ పెయిన్ ఉంటుంది, పని చేయలేరు. కాబట్టి ఇలాంటి సమస్యలు ఉన్నవారు వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ అడగండి. మీరు ఇక్కడ 7-8 గంటలు 6-7 గంటలు పని చేసుకుంటూనే మీరు ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు. ఆ సమస్యలు పూర్తిగా ఆపరేషన్ వైపు వెళ్లకుండా మీరు పరిష్కరించుకోవచ్చు. అట్లాగే మీకు షుగర్ ఉంది, కీళ్ళ నొప్పులు ఉన్నాయి, ఇంకెక్కువ రోజులు పని చేయడానికి శరీరం సహకరించట్లా, కానీ ఇక్కడ షుగర్ పోగొట్టుకోవచ్చు, కీళ్ళ నొప్పులు పోగొట్టుకోవచ్చు. అందుకని రకరకాల జబ్బులు ఉన్నవారు, మందులు వాడేవారు వాటిని వాడకుండా ఇక్కడ జబ్బులు లేకుండా తగ్గించుకోవాలంటే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ కనుక తీసుకున్నా, లేకపోతే సిక్ లీవ్ కానీ మెడికల్ లీవ్ కానీ పెట్టుకుని వచ్చారంటే ఇక్కడ 15 రోజులు, నెల రోజులు మీరు ఉంటే మీకు డాక్టర్ కన్సల్టేషన్లో నేను ఇట్లా ఇన్ని గంటలు ఈ సమయంలో పని చేసుకోవాలని చెప్తే మిగతా సమయంలోనే మీకు ట్రీట్మెంట్స్ అన్ని అడ్జస్ట్ చేస్తారు. మీకు ఉదయం పూట యోగాకి వెళ్ళటానికి కుదరట్లేదు, మీరు నైట్ 12 దాకా పనిచేసి లేటుగా పడుకుంటున్నారు, కానీ డే టైం యోగా క్లాసెస్ ఉంటాయి ఇక్కడ, అలాంటప్పుడు అటెండ్ అవ్వచ్చు. కొంతమంది మధ్యాహ్నం 2 గంటల నుంచి నైట్ 10 దాకా పని చేసుకుంటారు, అలాంటప్పుడు మార్నింగ్ 8:30కే ట్రీట్మెంట్లు స్టార్ట్ అవుతాయి. 1 గంట వరకు మీరు అన్ని ట్రీట్మెంట్లకు అటెండ్ అవ్వచ్చు. మార్నింగ్ యోగా క్లాస్ నుంచి 1 గంటలోపు మీరు అన్నీ ఇక్కడ యోగా, బ్రేక్ఫాస్ట్, ట్రీట్మెంట్స్ అన్నీ
ఇక్కడ ట్రీట్మెంట్స్ అంటే అన్ని రకాల 40-50 రకాల న్యాచురోపతి ట్రీట్మెంట్స్ ఉంటాయి. శాండ్ బాత్, సన్ బాత్, మడ్ బాత్, క్రోమా బాత్, విటమిన్ డి బాత్, ఇట్లాంటివన్నీ. అట్లాగే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసే మసాజెస్, ఇట్లాంటివి సోనా బాత్, స్టీమ్ బాత్. సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసి బాడీని డీటాక్స్ చేసే వాటర్ ట్రీట్మెంట్స్ చూడండి, హిప్ బాత్, స్పైనల్ బాత్, జాకూజీ, టబ్ బాత్, అట్లాగే ఫుట్ బాత్, ఆమ్ బాత్, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ తీసుకోవచ్చు అనమాట. ఇలాంటి ట్రీట్మెంట్స్ అన్నీ మీకు మార్నింగ్ సెషన్ ఇచ్చేస్తారు, ఈవినింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు. కొంతమందికి ఈవినింగ్ 4-5 నుంచి నైట్ 12-1 గంట దాకా పనిచేయాలి. అన్ని కార్యక్రమాలు అయిపోతాయి మీకు ఈలోపు. అలా మీరు 7-8 గంటల పాటు ఉద్యోగం చేసుకోవటానికి కూడా ఇక్కడ డాక్టర్స్ మీకు వెసులుబాటు కలిగించి దానికి ఇబ్బంది లేని విధంగా మీకు అన్నీ రాస్తారు. మీకు రూమ్స్లో స్పీకర్ ద్వారా క్లాసెస్ కానీ మార్నింగ్ ఎర్లీ అవర్స్లో సుప్రభాతాలన్నీ వస్తుంటాయి. అవన్నీ మీకు ఇబ్బంది అవుతాయి వర్క్ చేసుకోవడానికి. అలాంటి వారు పర్మిషన్ అడిగితే డాక్టర్లు ఆ రూమ్స్లో స్పీకర్ కనెక్షన్ కట్ చేస్తారు వాళ్ళకి. టైం లేనప్పుడు ఇలాంటి వారికి స్పెషల్గా మరి ఇంకొక టైంలో యోగా హాల్ ఇండివిజువల్గా పెయిన్ రిలీఫ్ యోగా మార్నింగ్ 8:30 నుంచి ఈవినింగ్ 5 లోపు. మీరు ఎప్పుడు వర్క్ లేదు ఆ టైంకి వెళ్తే 1 గంట సేపు మిమ్మల్ని దగ్గరుండి పట్టుకుని స్పెషల్గా బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, డిస్క్ ప్రాబ్లమ్, సయాటిక్ పెయిన్కి స్ట్రెచెస్ కానీ పిల్లోస్తోనూ, రోప్స్తోనూ, స్టిక్స్తోనూ, కొన్ని రకాల రోలర్స్తోనూ ఇట్లా దగ్గరుండి యోగా మాస్టర్స్, డాక్టర్స్ వాళ్ళ పర్యవేక్షణలో ఇండివిజువల్గా మీకు ఇవన్నీ చేస్తారు. కానీ ఇక్కడ ఉన్నప్పుడు మీరు వెయిట్ లాస్ అవుతారు, ఫ్యాట్ లాస్ అవుతుంది, బాడీ అంతా ఫుల్ డీటాక్స్ అవుతుంది, మంచి అలవాట్లు, ఆహార నియమాలన్నీ ట్రైనింగ్ అవుతాయి. కానీ మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా చేసుకుంటుంటే మీకు ఇన్కమ్ వస్తుంది, మీరు డబ్బులేమి లాస్ అవ్వకుండానే ఇక్కడ పని చేసుకుంటూ ఉండొచ్చు. అలా అవకాశం ఉన్న వారు ఎక్కువ మార్పు రావాలంటే 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు కూడా కంటిన్యూస్గా ఇక్కడే ఉండే క్యాంప్స్ కూడా ఉంటాయి. డబ్బులు 50%, 40% తగ్గించి ఇంకెక్కువ రోజులు ఉండేవారికి అలాంటి హెల్ప్ చేస్తారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునేవారు అటు ఇన్కమ్ వస్తూ ఉంటుంది మీకు ఉద్యోగం ద్వారా, మీరు ఈ ఫెసిలిటీస్ అన్నీ పొందుతూ ఆరోగ్యంగా మారచ్చు. అటు ఆడవారైనా ఇటు మగవారైనా ఇట్లా ఉపయోగించుకోండి. అదే కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉంటారు, సిక్ లీవ్, మెడికల్ లీవ్ తీసుకొచ్చి 15 రోజులు, 1 నెల రోజులు పెట్టుకోండి. అటు శాలరీ వస్తుంది మీకు, ఇక్కడ కట్టినందుకు మరి రీఎంబర్స్మెంట్ ఫెసిలిటీ కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులకైతే ఉంటుంది. మీరు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ పిల్లలు అట్లా ఉపయోగించుకోవచ్చు. మీరు రిటైర్ అవుతారు, పెన్షన్ వస్తుంది, పెన్షన్ డబ్బులు ఎక్కడ పెట్టుకునైనా హాయిగా ఉండొచ్చు. రిటైర్ అయిన ఉద్యోగస్తులకి మరి స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, ఆంధ్రప్రదేశ్ వారికి అయితే టోటల్ అమౌంట్ రీఎంబర్స్ అవుతుంది వాళ్ళకి. మరి ఇట్లాంటి ఫెసిలిటీస్ అన్నీ ఆరోగ్యాలయంలో ఉంటాయి. కాబట్టి మీలాంటి వారు మందులు లేకుండా జబ్బులు తగ్గించుకోవాలనుకున్నా, మందులు లేకుండా జీవించాలనుకున్నా, ఆరోగ్యంగా ఆనందంగా బ్రతకాలనుకుంటే ఈ న్యాచురోపతి విధానం అంత చక్కటి అవకాశం కలిగిస్తుంది. కాబట్టి ఇలాంటి మార్గాల ద్వారా మీరు ఆరోగ్యాన్ని పొందటానికి చక్కటి అవకాశం కలిగించుకుంటే, ఇట్లా వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీస్ని మీరు ఉపయోగించుకుంటే కూడా రిటైర్ అయిన వారికి రియంబర్స్మెంట్ ఫెసిలిటీ కూడా ఉంది. కాబట్టి స్టేట్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ వారికి కూడా రియంబర్స్మెంట్ ఫెసిలిటీ అవకాశం ఉంది. కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలుగుతారు. కాబట్టి ఆరోగ్యం కొరకు న్యాచురోపతిని ఇట్లా వాడుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.